ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనలు చెల్లించుకుంటున్నానండి. యేసే మార్గం మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాలం వాగ్దానం వింటారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ దినం దేవుడు మిమ్మల్ని ఆశించాలని, ప్రభు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ మరి వాగ్దానం చూసుకుందామా. మరి దేవుని వాగ్దానం కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాడు, ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా. కదండి, యెహోవా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఉంచుకొని ఉన్నాను అంటుండు కదండి. నీ దేవుడి ఎదుట ఉంచుకొని ఉంటే ఆయన కుడిపార్శ్వమందు ఏం చేస్తాడంట అండి, నేను కదల్చబడను. ఆయన కుడిపార్శ్వం ఉంటే ఎవరైనా కదల్చబడతారా అండి? కదల్చబడరు కదండి. దేవుడు అటువంటి గొప్ప కార్యం దేవుడు మీకు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న భయము పారిపోతుంది, నీలో ఉన్న బలహీనత వెళ్ళిపోతుంది, నీలో ఉన్న మానసికంగా ఏదైతే కృంగిపోయి కన్నీరు కారుస్తున్నా ఆవేదన అన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగచేపుతున్నా అవన్నీ ఈరోజు పారిపోతుంది ప్రభు ఎదుట కదండి. ఉంచుకుంటే మీకు ఏముంటుందంట అండి, ఆయన మీ ఎదుట ఉంటే మీకు ప్రతి విషయంలో విజయం కలుగుతుందంట. హల్లెలూయా. కదండి, మన ముందు ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలి కదంటే. మన వెనక మన ముందు దేవుడు ఉంటే మనం అన్నిట్లో విజయం పొందుతూ ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరు ఈరోజు కదండి, దావీదు ఒక గొప్ప రహస్యాన్ని ఈరోజు మనకు చెప్తా ఉన్నాడండి. ఏమంటే అతడు తన బలము, తన సైన్యము కాదు, తన జ్ఞానము ఆధారం కాదండి, యెహోవాయే నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఉంచుకొని ఉన్నాను అని చెప్తున్నాడు కదండి. ఆయన బలము ఎవరంట? దేవుడే. ఆయన సైన్యం ఎవరంట? దేవుడే. ఆయన జ్ఞానం ఎవరంట? దేవుడే కదండి. ఎవరి మీద ఆధారపడి లేదు, కానీ దేవుని మీద ఆధారపడి ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ తన ముందు ఉంచుకున్నాడు కాబట్టి ప్రతి విషయంలో విజయం వస్తుందని నమ్ముతుంది. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నీ సమస్య, నీ ఇబ్బందులు కావచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న నష్టాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, మరి వచ్చినప్పుడు కదండి మనను కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటావు కదండి. మీ కళ్ళ ముందంట ఆ సమస్యలు దేవుడు నిలబడితే అవి కదల్చబడిపోతాయి అంట అండి. అవన్నిటి నుంచి విడుదల చేయబోతుండంట. నీ ఎదుట దేవుడు ఉన్నాడు కాబట్టి, నీ కుడి పార్శ్వంగా ఉన్నాడంటే ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు అనే అర్థం అండి. హల్లెలూయా. కాబట్టి మన తోడుగా ఉండి ఆయన రక్షకుడుగా బలమైన దేవుడుగా మనకు ఉన్నాడని అర్థం కదండి. కాబట్టి ఈరోజు దిగులు చెందకండి, భయపడకండి. దేవుడు ఈరోజు నువ్వు ఒంటరి వాడు కాదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. నీకు తోడుగా ఉండి నేను విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా, నా కుమారుడా ఈరోజు అందుకు నువ్వు బలహీనపరచిపోతున్నావు కదండి. నిజంగా దేవుని యొక్క వాగ్దానం ఎంత బలపరుస్తుంది కదండి. దేవుడిని ఇంకా ఎంతగా ప్రేమిస్తుంది చూడండి. ఈరోజు మిమ్మల్ని ఎవరు ఓదార్చరు, కానీ దేవుడే ఓదార్స్తున్నాడు. కాబట్టి మీ పరిస్థితులు చూసి బాధపడుతున్నావేమో, అవి నీ పరిస్థితులు నేను కదిలిస్తున్నాయా, కానీ దేవుడు నీ పక్షంగా ఉంటే ఏవి నీకు జంకవంట అండి, ఏ విషయంలో నువ్వు భయపడవంట. నీ ఎదుట దేవుడు నిలుస్తే కదా, విశ్వాసంతో నువ్వు ఉంటే స్థిరంగా ఉంటావంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ అద్భుతమైన వాగ్దానానికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ, అవును యేసుప్రభా, థ్యాంక్ యూ జీసస్. మరి జీవితంలో నా వాగ్దానం నెరవేరాలంటే ఆమేన్ అని సెలవివ్వండి. ఎల్లప్పుడూ దేవుడు మీతో ఉంటే కదండి, ఆయన ఒక కృప మీకు ఉండబోతుంది, ఆయన ఒక కనికరం మీరు నీ జీవితంలో ఉండబోతుంది. కాబట్టి హృదయంలో ఉన్న ప్రతి భయము, ఆందోళన దేవుడు కదండి ఈరోజు నిరాశలో ఉన్న అవన్నిటి నుంచి దేవుడు తొలగించడమే కాకుండా, దేవుడు మన పక్షంగా ఉండి స్థిరంగా నిలబడి ఆయన విశ్వాసంలో ఉన్నప్పుడు ప్రతి పరీక్షలో, ప్రతి కన్నీటిలో, ప్రతి నిర్ణయంలో ఆయన సన్నిధి మన ఎదుట ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది వింటున్నారో మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాండి. కాబట్టి ఈరోజు ప్రతి రోగాన్ని, ప్రతి నిరుద్యోగులని ప్రతి జాబ్ లేని వారికి, మరి ఈరోజు ఎంతమంది ఉద్యోగం లేదని బాధపడుతున్నారో, ఈరోజు శోధనలో, అప్పుల్లో, వేదనలో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు సమృద్ధిగా దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. మీ కలలను దేవుడు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి సమాధానం అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు దేవునికి ప్రార్థించుకుని, దేవాన్ని చిత్త ప్రకారం మేము జీవించబోతున్నాం యేసుప్రభా, మీరే మాకు సహాయము అనుగ్రహించండి యేసుప్రభా. మా కష్టాల నుంచి విడిపించి మమ్మల్ని నడిపించబోతున్న యేసయ్యా. మరి నీ నామంలో నమ్ముతున్నాను అన్నవారు ఆమె నన్ను సెలవివ్వండి. ఈరోజు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమెను ప్రార్థించుకుందామా. ఈరోజు ఎంతమంది ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్స్ ఎంతమంది అయితే యూట్యూబ్లో, మరి వాట్సాప్లో పెట్టకండి, యూట్యూబ్లో పెట్టండి. యూట్యూబ్లో పెట్టిన వారి పేరు, మీ రిక్వెస్ట్ కూడా మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రార్థించబోతున్నాం. మరి యూట్యూబ్లో కూడా ప్రత్యేకమైన ప్రార్థన
అని ఉంటుంది. అది చూడండి. ఖచ్చితంగా మీ కొరకు మీరు నేమ్స్ మెన్షన్ చేసి ప్రార్థించడం జరుగుతుంది. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతము జరిగించబోతుండే ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభు. ఎంతమంది అయితే ఈరోజు నైనా ఈ వాగ్దానం వింటున్నారు యేసే, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి యేసే. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామంలో కుప్ప కూలిపోను గాక, దాని రాజ్యం దాని సమూహం కూలిపోను గాక యేసే. మీరే కార్యాలు జరిగించి అద్భుతం ఆచరణ మేలు జరిగించండి యేసే. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల దయచేయండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా వారు బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించండి. ఎంతమంది భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు, గర్భఫలం లేక బాధపడుతున్నారు యేసయ్య, నైనా వారందరినీ మీ జ్ఞాపకం చేసి ఐసీలో ఉన్న నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారిని యేసయ్య, జాబ్ లేని వరకు, ప్రమోషన్ కొరకు వెయిట్ చేసేవారు, నైనా మ్యారేజ్ కాని వారి కొరకు యేసు ప్రభా, నేను ఎంతమంది అయితే ఇంకా అబ్రోడ్కి వెళ్ళాలనుకుంటున్నారు యేసు, అబ్రోడ్లో ఉన్నవారు యేసు, ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకోండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాక ప్రయాణం తోడుగా ఉండండి యేసు ప్రభా. నువ్వే సహాయం చేయండి. వృద్ధాప్యం తల్లిదండ్రులని, ప్రతి పంట పొలాన్ని దీవించండి, ఆశ్రయించండి, కుటుంబానికి రక్షణలు దయచేయండి యేసయ్య. ఆత్మీయ ఎదురు శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంతో కలిసి నీ సన్నిధికి ప్రతి కుటుంబం వెళ్ళునుగా యేసు ప్రభా. సమయాన్ని వృధా చేయకూడదు. కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి సహాయం దయచేసి ఇంకా ఎవరు ఏ అవసరాల నిమిత్తం ప్రార్థిస్తున్నా అన్ని అవసరాలు తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.